Dear students, welcome. మళ్ళీ మన రెండవ భాగంలో మనం ప్రవేశిస్తున్నాం. మన శాంతి కాంక్షలోకి 9వ తరగతి పాఠంలోకి. మీ అందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ వెరీ వెల్ ఇన్ యువర్ హోమ్స్. సరే, మరి మన శాంతి కాంక్ష అనేటువంటిది పాఠం మొదటి భాగంలో చెప్పుకోవడం జరిగింది. మరి మొదటి భాగంలో ఏం చెప్పామనేటువంటిది క్లుప్తంగా చెబుతూ రెండో భాగంలోకి వెళ్దాం అనేటువంటి జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ధర్మరాజు గారు శ్రీకృష్ణుడిని కౌరవ సభకి రాయవారిగా పంపుతూ అక్కడ ఉండవలసినటువంటి పద్ధతులు వీళ్ళు ఏం కావాలి ఇవన్నీ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. అది ఇప్పుడు మాకు మాకు మంచి చేసేటువంటి సమయం వచ్చింది కాబట్టి నీకు ఒక అవకాశం అయ్యా కౌరవ సభలో. మాకు అర్ధరాజ్యం వద్దు, పూర్తి రాజ్యం వద్దు, సగరాజ్యం కూడా అక్కర్లేదు. మాకు 5 ఊళ్ళు ఇచ్చిన చాలు మేము బతుకుతాము. ఈ 5 ఊళ్ళు కూడా ఎందుకు అడుగుతున్నావా అంటే నాతో ఉన్నటువంటి నా బంధువులకి వాళ్ళకి నేను చూడవలసినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి అని చెప్తూ, అలాగే అక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు కౌరవ సభలో. మా తాతగారు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అంటే కౌరవ సభలో ఆ కౌరవులకి ఇటు పాండవులైనటువంటి మాకు కూడా మంచి పేరు వచ్చేలాగా ఈ రాయబారం అనేటువంటిది, సంధి అనేటువంటిది చక్కగా జరిగేలాగా చూడమని చెప్పి శ్రీకృష్ణుడికి చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట ధర్మరాజు. అదే చెబుతూ ఈ పగ అనేటువంటిది, విరోధం అనేటువంటిది ఎంత ప్రమాదకరమో కూడా ఆయన చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది. ఎందుకంటే కౌరవులకి పాండవులకి విరోధం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ విరోధం నీ రాయబారంతో అయినా సరే మాకు పోగొట్టి మమ్మల్ని చక్కగా వాళ్ళతో పాటు కలిసి మా చక్కగా పరిపాలన చేసుకునే విధంగా మాకు అవకాశాన్ని నువ్వు తీసుకురాగలమని చెప్పి మేము ఆశిస్తున్నాము అని చెప్పి ధర్మరాజు అక్కడ చెప్పడం జరిగింది. అది అక్కడ దాకా మన మొదటి భాగంలో చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. అది సరే, రెండో భాగంలోకి వస్తే మనకి దీంట్లో మళ్ళీ ఇంకా ఆయన చెప్తున్నారు చూడండి. ఇంకా ధర్మరాజు గారు అంటే ధర్మరాజుకు తెలిసినటువంటి ధర్మ విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ధర్మ విషయాలన్నింటినీ కూడా శ్రీకృష్ణుడికి అక్కడ ఆయన చనువుగా, ఎందుకంటే శ్రీకృష్ణుడు ఈ పాండవులకి బాగా కావాల్సినటువంటి అందువల్ల ఆయనకు చనువుగా చెప్పడం అనేటువంటి జరుగుతుందన్నమాట. అది తర్వాత చూడండి. పగ ఎడగించుటే అంత శుభం బదిలెస్స ఎడకునే పగం పగ పగకొన్న మర్కొనక పల్కంగా ఉండవచ్చునే కడుందగ మొదలెత్తిపోవ పగ దీర్ఘంగా వచ్చిన క్రౌర్యం ఎందు నీ మిగతి దలంచిన పగకు మేలిమిలేవి ధ్రువంపు కేశవ. కేశవ అంటే శ్రీకృష్ణ అని చెప్పి చెప్పడం అనమాట. అది పగ ఎడగించుటే అంత శుభం బదిలెస్స ఎడకునే పగం పగ పగగొన్న మర్కొనక పల్కంగా ఉండవచ్చునే కడుందగ మొదలెట్టిపోవ పగ దీర్ఘగా వచ్చిన క్రౌర్యం ఎందు నీ మిగతి దలంచిన పగకు మేలిమిలేమి ధ్రువంపు కేశవ. ఎందుకు చెప్పారు అంటే ఆయన చెప్తున్నారు. దీంట్లో మనం చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఆయన విరోధం అనేటువంటిది అణిచివేయడం అనేటువంటిది శ్రేయస్కరం. అంటే పగ అనేటువంటిది ఉండకూడదు. పగలు ప్రతీకారాలు ఉంటే అవి పెరుగుతాయి తప్పించి అంతకీ తగ్గడం అనేటువంటిది కాదు. వాళ్ళకే మాకు ఉన్నటువంటి ఆ విరోధాన్ని నువ్వు అణిచేయాలి ఈ రాయబారంతో అని చెప్పి చెప్తూ అది చాలా మంచిది ఉభయులకి కూడా, అంటే కౌరవులకి పాండవులకి కూడా చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఈ విరోధం అనేటువంటి సమస్య పోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ బాధలు అనేటువంటివి కూడా అందరికీ తగ్గుతాయి. ఇప్పుడు నేనేదో తప్పు చేశాను వాడు నా మీద పగ తీర్చుకోవడం, నేనేదో చేసిన వాడు నా మీద పగ తీర్చుకోవడం అనేటువంటి ఏవైతే ఉన్నా అవన్నీ కూడా సమస్య పోవాలి. మళ్ళా మాకు వాళ్ళ ఊసు రాకూడదు. అంటే మేము కౌరవుల గురించి మళ్ళీ మాట్లాడేటువంటి అవకాశం మాకు ఈ యొక్క రాయబారంతో మళ్ళీ ఉండకూడదు అని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. ఈ యొక్క పగ అనేటువంటి దాన్ని నిర్మూలించేస్తే ఈ పగ వల్ల ఎన్నో దారుణమైనటువంటి అకృత్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా నువ్వు రూపుమాపవలసినటువంటి బాధ్యత నీకు ఉందయ్యా కృష్ణ అని చెప్పి చెప్పాడు. నేను ఎన్నో రకాలుగా ఆలోచించాను. కొన్ని పగతో బతుకుతామా అని. పగతో బతకడం అనేటువంటిది మేలు అనేటువంటిది కాదు. అది ఎప్పటికైనా కూడా కీడు చేస్తుంది తప్పించి పగ అనేటువంటిది మేలు అనేటువంటిది చేయదు అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్పడం అనేటువంటిది జరిగింది అనమాట. నెక్స్ట్ తర్వాతది ఇంకా చెప్తారు. అందువల్ల పగ అనేటువంటిది ఉండకూడదు కాబట్టి కావాల్సింది ఏంటంటే శాంతి కావాలి. కావున శాంతి పొందుట కర్చంబు నానది ఎట్టులుండే శ్రీగావలంచు బోరితు గామ్యం బోరెదన్ మెల్ల సొమ్ములను పోవుటయు కులక్షయము పుట్టుటయు వెలిగాగ నుండుమైనే విధి అయిన జత్తం పడుట ఎంత ఎనుపు
ఆవునన్ శాంతి పొందుటయ కర్జమానాది ఎట్టులుండెన్ శ్రీగావలనంచు కోరిదముగా మీరు కోరద మెల్ల సొమ్ములను పోవుటయు కులక్షయమును పుట్టుటయు వెలిగాక నొండుమైనే విధినైన జక్కంబుడుటెంతయు నొప్పి జువిజనార్దన. దీని భావం ఏంటయ్యా అంటే మనకి ఈ వైరం అనేటువంటిది శూన్యం, ప్రయోజనం లేనటువంటిది. శత్రుత్వం అనేటువంటిది ఏంటంటే ప్రయోజనం లేనటువంటిది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనశ్శాంతిగా ఉండడం అనేటువంటిది జరగదు. అందరూ బాధపడుతూ ఉంటారు, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటిది వైరం అనేటువంటిది. అందువల్ల యుద్ధం అనేటువంటిది ఈ యుద్ధం అనేటువంటిది జరగకుండా చూడాలి తప్పించి నాకు యుద్ధం అనేటువంటిది వద్దు. సంపద కావాలని కోరుకుంటున్నాను అంటే యుద్ధం లేకుండా సంపద కావాలి అంటే నాతో ఉన్నటువంటి నా వాళ్ళందరినీ పోషించుకోవడానికి నాకు సంపద కావాలి. కాబట్టి యుద్ధంతో వచ్చేటువంటి సంపదలు అయితే నాకు వద్దు అని చెప్పడం అనమాట. అది యుద్ధం వల్ల ఎలాంటిది అంటే ధన నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, వంశాలు కూడా అంతరించిపోతాయి. ఇప్పుడు మేము వాళ్ళు యుద్ధం చేసుకుంటే దాంట్లో వాళ్ళు చనిపోవచ్చు, లేదా మేము చనిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. దానివల్ల నష్టం అనేటువంటి ఇద్దరికీ జరుగుతుంది. ఈ నష్టం మాకు జరగకుండా, ఈ రెండు నష్టాలు కూడా కలగకుండా నువ్వు ఏదో ఒకటి ఆలోచించు. ఎలా ఆలోచిస్తావో నీ ఇష్టం శ్రీకృష్ణ. అందరికీ మేలు జరిగేలాగా నువ్వు నాకు న్యాయం చేయాలి అని చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. ఆ తర్వాత మళ్ళీ చెప్తున్నాడు ఉన్నది అని చెబుతూ ధర్మరాజు ఇంకా చెప్తున్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు పాండవుల పక్షపాతి అనేటువంటి పేరు ఉంది. మరి నిన్ను మేము పంపిస్తున్నావు కాబట్టి నువ్వు మా వైపే ఆలోచిస్తూ మాకు మీరు జరిగేలాగా ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఆ కౌరవ సభలో అలాంటిది ఆలోచన ఎవరికి రాకూడదు అని చెబుతూ మనమునన్ పక్షపాతగతి మాదశమానము ధర్మనీతి వర్తనములు రొడ్డు దిక్కుల హితంపును వెప్పును గలుగున్నట్టి చొప్పున విధిరాది సజ్జనుల బుద్ధికి రాంచితంబు తోడి మెప్పున బంధు సదనంబునన్ భూపతులల్ల నెరుకున్నాడు చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. మనమునన్ పక్షపాతగతి మాదశమానము ధర్మనీతి వర్తనములు రెండు దిక్కుల హితమును వెప్పును గలుగున్నట్టి చొప్పున విధురాది సజ్జనుల బుద్ధికి రాంచితంబు తోడి మెప్పున బరు సదనంబునన్ భూపతులల్ల నెరుకున్నాడు. దీని భావం ఏంటంటే ఆయన చెప్తున్నటువంటి దీని భావాన్ని మనకి, ఓ కృష్ణ ఈ విషయంలో పక్షపాతం అంటే నువ్వు మా వైపు పక్షపాతాన్ని చూపించద్దు, అంటే నువ్వు మా వైపే ఉన్నట్టుగా అక్కడ మాట్లాడద్దు. దీనివల్ల ఏంటంటే ధర్మం అనేటువంటిది తప్పడం అనేటువంటి జరుగుతుంది. నువ్వు ఇరుపక్షాలు అంటే కౌరవులకి మేలు జరగాలి, పాండవులకి మేలు జరగాలి. నువ్వు రెండు వైపులా చక్కగా మాట్లాడాలి వీళ్ళ సభలో. అది నీ ఇష్టం ఎలా మాట్లాడతావో. రెండు అక్కడ చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. మా తాతలు ఉన్నారు, విదురుడు మొదలైనటువంటి సత్పురుషులు, వీళ్ళందరూ కూడా మునులు, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఆ సభలో. వాళ్ళందరూ కూడా మెచ్చుకునే విధంగా అవసరమైతే మెత్తగా మాట్లాడు, కాదన్నప్పుడు కొంచెం కఠినంగా కూడా మాట్లాడుతూ ఆ సభలో రాజులందరూ కూడా గ్రహించే విధంగా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా నువ్వు ఈ రాయబారాన్ని చక్కగా నడపవలసినటువంటి ఆవశ్యకత ఉందయ్యా అని చెప్పి శ్రీకృష్ణుడికి చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. అది చెప్తూ ఇంకా చెప్తున్నాడు, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు ఎంత చేసినా కూడా దుర్యోధనుడు మారదు, వాడు మనసు మారదు. అయినా సరే నువ్వు అక్కడ ఎటువంటి చెడుకోవాలి లేదు, ఎటువంటి యుద్ధాలు అనేటువంటి దాన్ని ఒకటి చెప్పకుండా నువ్వు ప్రశాంతంగా ఉండి ఆ కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా రాయబారాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది అని చెబుతూ సుతువాడే వినయం హుసే కనుక చొప్పుందగ చెప్పగా ధృతరాష్ట్రుడు అవినీతి చేసిన సంధింపగ రాదంచు వెగతెగంబారకు తెంపుసేయుచు లోకం బెలమెచ్చ ప్రకాశత ధర్మస్థితి నుండి మా మనము నిశ్చయముగా చేయుమి చెప్తున్నాడు. మళ్ళీకోసారి సుతువాడే వినయం హుసే కొనక ఏ చొప్పుందగం చెప్పగా ధృతరాష్ట్రుడు అవినీతి చేసిన సంధింపగ రాదంచు వెగతెగ భారంపు తెంపుసేయునడ లోకం బెలమెచ్చ ప్రకార ధర్మస్థితి నుండి మా మనము నిశ్చయముగా చేయుమి. నా మనసులో ఉండేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన తగ్గట్టుగా నువ్వు ఆ సభలోకి వెళ్తున్నావు. అక్కడ ధృతరాష్ట్రుడు ఉంటాడు, అంటే దుర్యోధనుడు యొక్క తండ్రి గారు ఉంటారు. ఆయనకి కొడుకులు అంటే చాలా అపారమైనటువంటి ప్రేమ, అభిమానం. వాళ్ళకి ఎటువంటి చిన్న అపకారం జరిగినా కూడా ఆయన ఊరుకోలేడు. ఆయన అలాంటి ఆయన కొడుకు పక్షాన్ని మాట్లాడతాడు, మమ్మల్ని అందరినీ కూడా దూరంగానే పెడతాడు ఆయన. అయినా సరే నువ్వు తన అభిప్రాయం వెల్లడించక అవినీతిలో మెలిగితే కనుక ఆయన ఏం చెప్పాలో చెప్పకుండా అవినీతి అని చేయదలుచుకుంటే కనుక అటువంటిది ఏది కూడా జరగదు. సంధి అనేటువంటిది
ఖచ్చితంగా జరగవలసిందే అని చెప్పి నువ్వు చెప్పవలసినటువంటి విషయం అది. సంధి అనేటువంటిది నువ్వు ఖచ్చితంగా చేయగలిగే ఉండాలి అని చెప్పి శ్రీకృష్ణుడు గారిని చెప్పడం అనేటువంటి జరిగింది. అలాగే ఒకవేళ సంధి కుదరదు, యుద్ధం అనేటువంటిది వస్తే కనుక ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సత్పురుషులు, గౌరవులు, మునులు వీళ్ళందరూ కూడా మా పెద్దలందరూ కూడా మెచ్చుకునేటువంటి విధంగా, అంటే తప్పదు, పాండవుల తప్పు లేదు అనిపించే విధంగానే ఆ యుద్ధం అనేటువంటి దాన్ని తీసుకురా. అంతేగాని మేమేదో పని పెట్టి యుద్ధం తీసుకువస్తున్నాము వాళ్ళదే తప్పు అన్నట్టు చూపించకుండా నువ్వు అలాగే మాకు కూడా ఆనందాన్ని కలుగు చేయి, అటు కౌరవులకు కూడా ఆనందాన్ని కలుగు చేయి అని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది. ఇన్ని విషయాలు చెప్పాడు ధర్మరాజు, అన్ని శ్రీకృష్ణుడు విన్నాడు. మంచి విషయాలన్నీ కూడా ధర్మరాజు దుర్యోధనుడి గురించి, కౌరవ సభ గురించి, అక్కడ ఉన్నటువంటి పెద్దల గురించి, జనాలు ఏమనుకుంటారు, రాజులు ఏమనుకుంటారు అన్నీ చెప్పాడు ఆయన. చెప్పేసిన చివరిలో మళ్ళీ శ్రీకృష్ణుడు ఆయన అంటున్నటువంటి మాట చూడండి, అది మమ్మెరుగుదు ఇద్దరు నెరుగుదు నెమ్మి ఎరుగు స్థితి నెరుగుదువా వాక్యముల పద్ధతి నెరుగుదు పొమ్మెబ్బడ నేను నీకు బుద్ధులు చెప్పను. చూడండి ఎంత మాట చెప్తున్నా చివరి మంచి మాటలు. మమ్మెరుగుదు ఇద్దరు నెరుగుదు అంటే నీకు మా గురించి తెలుసు. ఇద్దరు అంటే ఎదుటివాళ్ళు అంటే కౌరవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా నీకు పూర్తిగా తెలుసు. మేము ఎలాంటి వాళ్ళమో వాళ్ళు ఎలాంటి వాళ్ళము. నమ్మి ఎరుగుదు ధర స్థితి, ఈ యొక్క స్థితి ప్రపంచం గురించి కూడా నీకు తెలుసు ఎలా ఉంటుందో ఏంటనేటువంటి. నెరుగుదు వాక్యముల పద్ధతి, ఎలా మాట్లాడాలో కూడా నీకు చెప్పలేను, నీకు తెలిసేది కూడా. దాన్ని నేను ప్రత్యేకించి చెప్పవలసినటువంటి పనే లేదు. పొమ్మెవ్వడనే నీకు బుద్ధులు చెప్పాను. ఓ పోయా నేను నీకు మంచి మాటలు చెప్పడం ఏంటి అసలు? ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ విన్నావు నువ్వు, అని నేను నీకు చెప్పవలసిన పనే లేదు. నీకు అన్నీ తెలిసిన వాడివి నువ్వు ఎలా చేస్తావో అలా చక్కగా రాయబారాన్ని నడిపించి మాకు మంచి జరిగేలా చూడు అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్పడం అనేటువంటిది జరిగింది. మనకు శాంతికాంక్ష అనేటువంటి పాఠాలు మన 9వ పాఠం చెప్పుకోవడం జరిగింది. అది మరి దీని సారాంశం ఏంటనేటువంటిది పూర్తిగా 2 ముక్కల్లో చెప్పాలంటే, ధర్మరాజు శ్రీకృష్ణుడిని కౌరవ సభకు రాయబారిగా పంపడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే వీళ్ళ అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి అయిన మీద వీళ్ళకి రావలసినటువంటి భాగం ఏదైతుందో రాజ్య భాగాన్ని కోరుతూ రాయబారిగా శ్రీకృష్ణుని పంపడం అనేటువంటి జరిగింది. ఆ సభకి వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నటువంటి పద్ధతిని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చూసుకుని దాన్ని అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి విధంగా చెబుతూ, ఈ పగలు ప్రతీకారాలు అనేటువంటి వద్దని, యుద్ధం వల్ల చాలా నష్టం జరుగుతుందని, 2 వైపులా కూడా కౌరవుల వైపు పాండవుల వైపు కూడా ప్రాణ నష్టం, ధన నష్టం ఇవన్నీ కూడా జరుగుతాయని చెబుతూ, యుద్ధం కాకుండా మాకు మేలు జరిగేలాగా వాళ్ళకి మేలు జరిగేలాగా శాంతితో కూడినటువంటి చక్కనైనటువంటి ఈ యొక్క రాయబారాన్ని సంధిని నువ్వు చేయవలసిందిగా శ్రీకృష్ణుడికి ధర్మరాజు చెప్పడం అనేటువంటిది భాగంగా మీకు కనపడుతుంది. మరి ఈ సందర్భంలో ఈ పాఠం పూర్తయింది కాబట్టి చిన్న ఇంటి పని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి భాగంలో చెప్పాను ఇంటి పని అంటే హోంవర్క్. ఈ హోంవర్క్ ఏంటి అంటే మనం చెప్పుకునేటువంటి హోంవర్క్ గురించి చెప్పుకోవాలంటే ఓకేనా. సరే ఈరోజు మీకు ఇచ్చేటువంటి ఇంటి పని ఏంటి అంటే హోంవర్క్ 2 ఇస్తున్నాను నేను. శాంతి ఆవశ్యకతను వివరిస్తూ మిత్రుడికి మీ యొక్క స్నేహితుడికి శాంతి గురించి చెబుతూ, ప్రపంచం శాంతి అంటే ఎలా ఉంటుందని చెబుతూ వాటి గురించి వివరిస్తూ ఒక లేఖ ఒకటి రాయాలి. రెండవది ఏంటంటే ధర్మరాజు శాంతి వచనాలు మీ సొంత మాటలో రాయండి. మన ధర్మరాజు గారి పాటలో చాలా శాంతి వచనాలు చెప్పారు. వాటన్నిటినీ ఇప్పుడు మీరు చూసే ఉన్నారు కాబట్టి వాటన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని దాన్ని మీ సొంత మాటల్లో ఎంతవరకు రాయగలిగితే అంతవరకు రాసి రాయండి. ఓకే. మరి శాంతికాంక్ష అనేటువంటి పద్యభాగం మనకి ఇక్కడితో పూర్తయింది. అది మరి దీనికి సంబంధించినటువంటి పార్ట్ 1లో మీకు ఇచ్చినటువంటి ఇంటి పని కానీ హోంవర్క్ కానీ, పార్ట్ 2లో ఇచ్చినటువంటి హోంవర్క్ కానీ పూర్తి చేయండి. ఈ పాఠం మనకి చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటిది. అలాగే మీరు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళండి. మళ్ళీ దాంట్లో మళ్ళీ మనం కలుగుతాం.